యా ఓకే గైస్. సో లాస్ట్ 3 days బేసిక్ క్లాసెస్ మనం చెప్పుకున్నాం సక్సెస్ఫుల్గా. సో ఈరోజు ఏంటంటే మనకి అసెస్మెంట్ స్మాల్ టెస్ట్. ఈ 3 daysలో బేసిక్ క్లాసెస్ విన్న తర్వాత మీరు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు వాటి మీద మనం ఈరోజు స్మాల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంటర్ అయ్యే ముందు టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ఆ బేసిక్ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ బేసిక్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉంటే ఫర్దర్ మన టాలీలోకి ఎంటర్ అయినప్పుడు ఈజీగా అనిపిస్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో ఈచ్ పర్సన్ ఒక 10 ఆన్సర్స్ కరెక్ట్ చేయాలి. ఓకే, ఆ టెస్ట్ ఎలా ఉంటుందని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. స్క్రీన్ ఇది ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? సార్ యా ఓకే డన్. సో ఇది మాక్ టెస్ట్ లాగా. సో మనకి ఇవి పర్టికులర్స్. ఈ పర్టికులర్స్లో నేను ఇచ్చున్నాను ఆల్రెడీ. సో వీటినే జర్నల్ ఎంట్రీస్ కూడా అంటాం మనం. ఓకేనా? సో దీనికి ఏం చేయాలంటే మీరు గ్రూప్ ఏదో చెప్పాలి, ఆ గ్రూప్కి ఫంక్షన్కి కూడా చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను రెండు చెప్తాను, రిమైనింగ్ మీరు చెప్పాలి. డ్రాయింగ్స్ అంటే మనకి గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ వస్తుంది. యా. తర్వాత ఓచర్ ఏమొస్తుంది? బిజినెస్కి ఇది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే F5. ఓకే, నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్కి గ్రూపు పర్చేజ్ వస్తుంది. సో పర్చేజ్ అంటే F9. ఓకే, సో తర్వాత రెంట్. రెంట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో బిజినెస్ కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, బిజినెస్ కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఏకి తీసుకోవాలి? F5. ఓకే, యా. ఓకే, సో అది. సో నెక్స్ట్ గౌతమ్ మీరు చెప్పండి. గౌతమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్. యా, నేను ఎవరు అడిగితే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి. ఓకేనా? సో మ్యాక్సిమం 40 ఉన్నాయి. ఈచ్ పర్సన్ 10 చెప్పాలి. ఓకే, ఎవరిని వదిలిపెట్టను. సో ఫంక్షన్కి ఏమొస్తుంది? బిజినెస్కి ఇన్కమ్ అంటే F8. బిజినెస్కి ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? చెప్పండి. బిజినెస్కి ఇన్కమ్ అంటే ఏ ఫంక్షన్కి తీసుకోవాలి? F8 అనేది ఏ దానికి తీసుకోవాలి? చిట్టిబాబు ఏ దానికి తీసుకోవాలి? సో బిజినెస్ ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. F8 అంటే ఏ దానికి సంబంధించింది? సేల్స్. వెరీ గుడ్. సో అది F6 తీసుకోవాలి. ఇప్పుడు సేల్స్ కు గ్రూప్ ఏమొస్తుంది? సేల్స్ వస్తుంది. ఫంక్షన్ కి ఏమొస్తుంది? F8 వస్తుంది. వెరీ గుడ్. ఓకే డన్. సో ఇలాగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మన బేసిక్ స్టాండర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇవే అడుగుతారు, ఈ బేసిక్స్ అడుగుతారు. టాలీ మీద మీరు వర్క్ చేయడానికి వెళ్తే 100%. ఓకే, అందుకోసమే బేసిక్స్ మీద నేను ఇంత స్టాండర్డ్గా ప్రతిసారి ఈ ఫస్ట్ 3 days క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడానికి, దీని మీద క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫర్దర్ ఇంకా వెళ్ళే కొద్దీ స్మాల్గా అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ కంప్యూటర్. చెప్పు గౌతమ్. ఫిక్స్డ్ అసెట్స్. యా, ఫిక్స్డ్ అసెట్. ఫంక్షన్కి ఏమొస్తుంది? జస్ట్ కంప్యూటర్ ఉంది అంటే మనం అది క్యాష్కి పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలా, అప్పుకు పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలా? చెప్పు. F7 ఎందుకు వస్తుంది? సో జస్ట్ నేనేం చెప్పాను, జర్నల్ ఎంట్రీస్ ఏవైనా కానీ సింగిల్గా ఉంది అంటే పక్కన ఏం ఊహించుకోవాలని చెప్పాను? క్యాషా లేకపోతే క్రెడిటా? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. అది పక్కన పెట్టు కాసేపు. నాన్ క్యాష్ అనేది పక్కన పెట్టు. నేను పక్కన లెడ్జర్ సింగిల్గా ఉంటే
పక్కన ఏం లేకపోతే ఏం ఊహించుకోవాలని చెప్పాను. రిమైనింగ్ పర్సన్స్ ఏం చెప్పాను చిట్టిబాబు? క్రెడిటా క్యాషా? క్యాష్ ఉండాలి. క్యాష్ కొన్నట్టు పక్కన ఏం లేదు అంటే క్యాష్ ఊహించుకోవాలని చెప్పాను నేను. ఓకే, ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేస్తే ఏ ఫంక్షన్కి వస్తుంది? సుశీల మీరు చెప్పండి. F6. F5 వస్తుంది. ఓకే, సో F5 వస్తుంది. మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. ఆ బేసిక్స్ బాగా చదవాలి. ఆ బేసిక్స్ సరిగా చదవకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇవి జస్ట్ సింపుల్ బేసిక్స్. ఇవి ఇంకా మన డెప్త్ కూడా వెళ్ళలేదు. సింపుల్ టాలీలోకి ఎంటర్ అవ్వడానికి ఏమేమి కావాలనేది ముందే మనం చెప్పుకున్నాం అంతే. వీటిని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందుకే పదే నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వేజెస్. సుశీల మీరు చెప్పండి. వేజెస్ ఇండైరెక్ట్ Direct expenses. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, వెరీ గుడ్. ఫంక్షన్కి ఏమొస్తుంది? సార్ ఐ డిడెంట్ రీడ్ సార్ టుడే. ఓకే, జస్ట్ లిసన్. F5 వస్తుంది. ఇవి మీరు ఒక రూట్లో గుర్తుపెట్టుకోండి. అంత మనం బట్టి కొట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అకౌంటింగ్ రూల్స్ తెలిస్తే సరిపోతుంది. పర్సనల్ కింద ఎవరు వస్తారు, రియల్ కింద ఏమొస్తాయి, నామినల్ కింద ఏమొస్తాయి అని గుర్తుపెట్టుకుంటే చాలు. అంతకుమించి ఏం ప్రాబ్లం అంత బట్టి కొట్టి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. I understand groups, Okay. but I don't understand voucher type. Like keys, I don't understand what is Yeah. what is. ఎస్టర్డే మీరు క్లాస్ విన్నారుగా? Today ఇచ్చారు సార్ క్లాస్. ఎస్టర్డే మీరు క్లాస్ విన్నారుగా? ఎస్టర్డే క్లాస్ విన్నారు కదా? అదేవిధంగా క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నాను, ఆన్సర్స్ రాయమని. చెప్తా, అవి కూడా డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ కదా అంటే మనం డిస్కస్ చేద్దాం. కన్ఫ్యూజన్ గా ఉంది సార్, ఎట్లా ఇవ్వాలో తెలియదు. సో అట్లా ఎట్లా ఇవ్వాలి అనేది డిస్కస్ చేస్తాము. ఆ వీడియోస్ 1-2 సార్లు చూడండి వీడియోస్. ఓకే, నేను చూపిస్తాను. ఓకే, డన్. క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్. ఫంక్షన్కి ఏం వస్తుంది? F5 సార్. F5 ఎందుకు వస్తుంది? క్యాపిటల్ మీన్స్ ఇప్పుడు బిజినెస్ ఓనరు. సో బిజినెస్ కి ఓనరు డబ్బులు ఇస్తున్నాడు. అంటే బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్ అంటే బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్స్? F6 వస్తుంది. బిజినెస్ కి డబ్బులు వస్తుంది అంటే బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది. ఓకే, సో అది. తర్వాత పర్చేజ్ రిటర్న్ ఏమొస్తుంది? అండర్ గ్రూప్ పర్చేజ్ వస్తుంది. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F7. వెరీ గుడ్. తర్వాత డిప్రిషియేషన్ ఏమొస్తుంది? అండర్ Expenses. Indirect expenses. ఇండైరెక్ట్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి ఏమొస్తుంది ఇక్కడ? F7. వెరీ గుడ్. F7. ఓకే, ఫ్యాక్టరీ రెంట్ Direct income, direct expenses. ఓకే, ఫంక్షన్ కి ఏమొస్తుంది? F5. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ పెయిడ్ Indirect income, sir. ఇన్కమ్ ఎందుకు వస్తుంది? నేను ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని చెప్పానడా? Indirect expenses. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పెయిడ్ అనే పదం వచ్చిందంటే అక్కడే తెలిసిపోతుంది. పెయిడ్ అంటే ఏంటి? మన బిజినెస్ వేరే వాళ్ళకు పే చేస్తుందని అర్థం. రిసీవ్డ్ అన్నాడంటే అర్థం ఏంటి?
మన బిజినెస్కి డబ్బులు వస్తుందని అర్థం. ఆ రెండు పదాల్లోనే ఏది ఎక్స్పెన్స్ ఏది ఇన్కమ్ అని తెలిసిపోతుంది. లాజికల్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుతాయి అకౌంట్స్. పెయిడ్ అన్నారంటే ఏంటి? అది బిజినెస్ ఎక్స్పెన్సే కదా. సో అది ఫంక్షన్కి F7. F5. వెరీ గుడ్. కమిషన్ రిసీవ్డ్ ఏకి వస్తుంది ఫంక్షన్ గ్రూప్. I have one doubt, sir. చెప్పండి. Depreciation is also called indirect expenses. Interest paid also indirect expenses. But depreciation కి F7 వస్తుంది, ఇంట్రెస్ట్ paid కి F5 వస్తుంది. ఇది అలా ఎలా సార్? ఇది అసెట్ మీద తీసేది డిప్రిసియేషన్. ఓకే, అసెట్ మీద తీస్తాం కాబట్టి F7 తీసుకోవాలి. సో ఇది ఏంటి? నార్మల్ ఎంట్రీ, నార్మల్ జనరల్ ఎంట్రీ. ఇది అసెట్ మీద తీసేది కాదు, జస్ట్ నార్మల్గా ఉండే ఎంట్రీ. ఓకే, సో అది. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి F6. వెరీ గుడ్. మెషినరీ ఫిక్స్డ్ అసెట్. ఫంక్షన్కి ఫిక్స్డ్ అసెట్ F5. వెరీ గుడ్. సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి F5. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. కరెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అసెట్స్. ఫంక్షన్కి F5 ప్రీపెయిడ్. ఇప్పుడు జియో రీఛార్జ్ చేసుకుంటావు 399, ప్రీపెయిడ్ ముందుగానే పే చేస్తున్నావు. ఓకే, సో దాన్ని మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఏకి తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? వెరీ గుడ్. టెలిబిల్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి పోస్టేజ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి వెరీ గుడ్. క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి F5. మిస్లెన్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి కన్వెయన్స్ ఎక్స్పెన్స్. కన్వేయన్స్ అన్నా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్నా ఒకటే. ఫంక్షన్కి గోడౌన్ రెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇండైరెక్ట్ ఇన్కమ్. వెరీ గుడ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్కి సేల్స్ రిటర్న్.
ఫంక్షన్కి ఏమొస్తా గ్రూప్ ఏమొస్తుంది? F sales F5 plus F7. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్. indirect expenses. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి Expenses. F5. రిపైర్స్. Indirect expenses. ఇండైరెక్ట్ ఫంక్షన్కి F5 F5 sir. క్యారేజ్ అవుట్వర్డ్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్. ఫంక్షన్కి carrying outward F5 రెమ్యునరేషన్. carrying outward assets ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళడం స్టాక్. క్యారేజ్ ఇన్వర్స్ అంటే అవుట్ సైడ్ నుంచి లోపలికి రావడం. క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళడం. రెమ్యునరేషన్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు హీరోస్, డైరెక్టర్స్, ఓకే, తర్వాత ఓనర్స్ శాలరీస్ తీసుకోరు, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఒక మూవీ ఉంది, మూవీ తీస్తారు 3 నెలలు 4 నెలలు. ఆ 3 నెలలు 4 నెలలకు ఇస్తే హీరోస్కి శాలరీస్ ఇస్తారా? ఇవ్వరు, రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఆ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు శాలరీస్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. capital క్యాపిటల్ సార్. క్యాపిటల్ investments. ఫంక్షన్కి F6 F5. ఎలక్ట్రిసిటీ బిల్. Indirect expenses. ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్కి F5 డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ Indirect income. సార్. డైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్కి F6 ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్. direct income direct డైరెక్ట్ income. ఇన్కమ్ సార్. కొన్ని పదాలు చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు, ఫ్యాక్టరీకి సంబంధించిందా ఆఫీస్కి సంబంధించిందా అనేసి. తర్వాత యా F6 F6 ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. indirect expenses. ఫంక్షన్కి F5 F5 సార్. స్టేషనరీ. indirect expenses. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. Expenses. ఫంక్షన్కి F5 బిల్డింగ్. ఫిక్స్డ్ అసెట్స్ asset fixed asset. ఫంక్షన్కి F5 sir. ఆఫీస్ ఎక్విప్మెంట్. F5 fixed asset. ఫంక్షన్కి F5 పెట్టి క్యాష్. ఇండైరెక్ట్ indirect expenses. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే Cash in hand. కరెంట్ అసెట్స్ వస్తుంది, క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే, F4. ఇలాగా మనం ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఇవే 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 కదా వచ్చింది మీకు ఆ 4 ప్రాబ్లమ్స్లో. వీటికే ఈ ఫంక్షన్ కీస్ కనిపెట్టాం. ఆ మెటీరియల్లో 4 ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో దాని పక్కనే మీరు ఏం చేయాలి, ఈ ఫంక్షన్కి కనిపెట్టాలి అంతే. అంతకుమించి ఏముంది అక్కడ? ఆ మెటీరియల్లో 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ 4 ప్రాబ్లమ్స్కి ఇలా చేయాలి. అదే కదా నేను చెప్పాను నిన్నటి క్లాస్లో. సో ఇక్కడ పర్చేజ్ దగ్గర ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ పర్చేజ్ లేకుండా ఈ పక్కన ఏముంటుంది? పర్చేజ్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ అని ఉంటుంది. అయినా కూడా ఏమవుతుంది? రాజు ట్రేడర్స్ ఉన్న F9 అవుతుంది. సో దీంట్లో 2 లెడ్జర్స్ ఉంటాయి, ఒకటి పర్చేజ్ ఉంటుంది, ఇంకొకటి రాజు ట్రేడర్స్ ఉంటుంది. సో రాజు ట్రేడర్స్ ఏమవుతుంది? పర్చేజ్ అంటే sundry creditor. సన్డ్రీ క్రియేటర్ అవుతుంది. అంతే Sundry creditor. అంతే. ఆడికి ఇంకేముంది అర్థం చేసుకోవడానికి? ఒకవేళ సేల్ ఉంది, సేల్ పక్కన కస్టమర్ వచ్చాడంటే ఏం తీసుకోవాలి? కస్టమర్ సన్డ్రీ
డెప్టర్ సండే తీసుకోవాలి. డెప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్, ప్రియా ప్రియా ట్రేడర్స్ సండే డెప్టర్. ట్రేడర్స్, ప్రియా ట్రేడర్స్ సేల్స్ లెజర్ వస్తుంది, ప్రియా ట్రేడర్స్ కి సండే క్రెడిటార్ వస్తుంది, సండే డెప్టార్ వస్తుంది, అంతే కదా. ఓకే, జస్ట్ ఇంకొకటి ఏముంటుంది, బ్యాంక్ ఉంటుంది, ఎస్బీఐ బ్యాంక్ అని ఉండకుండా సో మీకు ఏముంటుంది, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంకో, హెచ్డిఎఫ్సి బ్యాంకో, ఐసిఐసి బ్యాంకో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, సో మనకి ఈజీగా తెలిసిపోతుంది, అంతే కదా. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అది కూడా కాంట్రానే. క్యాష్ టు పెట్టి గ్యాస్, అది కూడా కాంట్రానే. ట్రాన్స్ఫర్డ్ క్యాష్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్, అది కాంట్రానే. సో నిన్నటి క్లాస్ మీరు బాగా చదివి ఉంటే ఆ బాక్స్లో ఏవైతే ఉంటాయో, F2 అంటే డేట్ అని, F4 అంటే దాని కింద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పక్కనే ఇచ్చాను, FIకి ఏమేమి వస్తాయో పక్కనే ఇచ్చాను. సో FIలో ఏముంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మన బిజినెస్ ఎవరికైతే అమౌంట్ పే చేస్తుందో సప్లయర్కి, అవన్నీ FIలో ఉంటాయి. F6 అంటే ఏంటి, మన బిజినెస్ కస్టమర్కి సేల్ చేసి ఉంటుంది, ఆ కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి. సో అలాంటప్పుడు కావచ్చు, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ రెండు వచ్చినా కూడా F6లో ఎంటర్ చేసుకోవాలి. సో F9 అంటే ఏంటి, ఏదైనా స్టాక్ కానీ గూడ్స్ కానీ క్యాష్కు పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా, తర్వాత అప్పుకు పర్చేజ్ చేసినా F9లో ఎంటర్ చేసుకోవాలి, వితౌట్ అసెట్స్ కాకుండా. సేల్స్ కూడా అంతే, సేల్స్ ఏముంది, స్టాక్ కానీ గూడ్స్ కానీ కస్టమర్కి సేల్ చేస్తాం. ఓకే, సో అప్పుడు ఏంటి, క్యాష్కు సేల్ చేసినా, చెక్కుకు సేల్ చేసినా, అప్పుకు సేల్ చేసినా F8లో తీసుకోవాలి. తర్వాత F7 ఏంటి, జర్నల్ అంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ రిటర్న్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా, డిప్రిసియేషన్ వచ్చినా, ఆ 3 వచ్చినా F7 తీసుకోవాలి. అంతేగా, మనకి ఇక్కడ ఉండేది, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం ఛాన్సే ఉండదు. ఓకే, సో ఇలాగా మనము ఈజీగా నేను దీనికి సంబంధించి ఎక్సెల్ ఫైల్ నేను వాట్సాప్ గ్రూప్లో వేస్తాను, అదేవిధంగా ఈ లింక్ కూడా నేను యూట్యూబ్లో పెడతాను, మీరు టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఇలా మనం ఆ ఎంట్రీ చూస్తేనే చెప్పగలగాలి, ఇది ఈ గ్రూప్ అవుతుంది, ఇది F7 F అనేది చెప్పుకోవాలి. అది నిదానంగా మీరు ఫస్ట్గా 3 డేసే కాబట్టి అయిపోయింది, ఫర్దర్ డేస్లో మీరు చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి, రాకపోవడానికంటూ ఏమీ ఉండదు. ఇంకా బేసిక్ లెవెల్ ఉన్నారు కాబట్టి కొంచెం మీకు అండర్స్టాండ్గా ఉంటుంది, కొంచెం అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కానట్టుగా ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీరు 1-2 సార్లు చదవాలి. సో ఈరోజు మెటీరియల్ నేను మెయిల్కి ఇస్తాను, అవి ఒకసారి మీరు ప్రింట్ తీసుకొని ఒకసారి దగ్గర పెట్టుకొని చదవండి. బేసిక్స్ అన్నీ, ఈ 3 డేస్ బేసిక్ క్లాస్ అన్నీ మీకు మెటీరియల్లో ఉంటాయి, అవన్నీ ఒక పేజ్ తిప్పేసి చదువుతూ ఉన్నాడు. జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి, మీకు ఏం గంటలు చదవమని చెప్పను. పొద్దున క్లాస్కి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి చెప్పాలి. ఓకే, ఒక స్మాల్ ఇంకా కొన్ని అడుగుతాను, చెప్పండి ఏ దానికి ఎందుకు వస్తాయి అనేది. ఓకే, చూడండి ఇప్పుడు మనకి లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఒక 4 లెడ్జెస్ చెప్పండి. చిట్టిబాబు మీరు చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమేమి వస్తాయి చెప్పండి. వేజెస్ ఫ్యాక్టరీ అండ్ పవర్ అండ్ ఫ్యూయల్ బిల్లు కూడా ఉంది. వేజెస్, క్యారేజ్ ఇన్వర్స్, పవర్ అండ్ ఫ్యూయల్, గోడౌన్ రెంట్. ఓకే, వెరీ గుడ్. సో తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పు గౌతమ్. సాలరీస్, రెంట్. నేను నువ్వు వెయిట్ మా అబ్బాయి చెప్పండి. ఆఫీస్ రెంట్, సాలరీస్, ట్యాక్సెస్, మిషనరీ, ఫిక్స్డ్ అసెట్స్. మెషినరీ ఎందుకు వస్తుంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద? ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక ఆఫీస్ పెట్టారు, ఆఫీస్లో సాధారణంగా అయ్యే ఖర్చులు ఏముంటాయి చెప్పండి. ఒక నెల అయితే ఆ నెలకు అయ్యే ఖర్చులు ఏముంటాయి ఒకసారి చెప్పండి. స్టేషనరీ, ఇంకా మీరు బిజినెస్ లోకి దిగాలి. ఒక బిజినెస్ పెట్టాము, ఒక ఆఫీస్ పెట్టాను, నాకు ఏమేమి ఖర్చు అవుతాయి చెప్పండి. ఎలక్ట్రిసిటీ బిల్లు ఖర్చు అవుతుందా నెలకు? ఎలక్ట్రిసిటీ బిల్లు. ఆఫీస్ అన్నాక ఫోన్ చేసుకోవాలన్నా, టెలిఫోన్ బిల్లా, తర్వాత జిరాక్స్లు తెచ్చుకోవాలన్నా బయట ఏమైనా అవసరం అయితే,
ఓకే, బండిల్స్, పేపర్ బండిల్స్ తెచ్చుకోవాలనా? పేపర్ బండిల్స్. తర్వాత ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలా? తర్వాత ఈ ఆఫీస్ నాది ఓన్ కాకపోతే రెంట్ కట్టుకోవాలా? ఆఫీస్ పెట్టాను, ఆఫీస్ పెట్టిన తర్వాత కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది నేను కట్టుకోవాలా? ఓకే, తర్వాత ఎవరికైనా కమిషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, కమిషన్ పెయిడ్. ఓకే, ఎవరైనా స్టూడెంట్స్ 10 మంది జాయిన్ చేపిస్తే వానికి జాయిన్ చేయించిన వానికి కమిషన్ ఇవ్వాలి. ఓకే, ఎవడైనా 6,000 కోర్సు డిస్కౌంట్ అడుగుతాడు, 2,000 1000 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలా? అది కూడా నాకు లాసే, డిస్కౌంట్ అలౌడ్. ఓకే, సో తర్వాత ఇలాంటివి అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక ఆఫీస్లో ఏం జరుగుతాయి నెలలో ఖర్చులు అనేది ఒక్కసారి మనం సెన్సిబిలిటీగా ఆలోచిస్తే తెలిసిపోతాయి. అరే ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ఏం ఎక్స్పెన్స్ జరుగుతాయి? ఓకే, అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు? ఎంప్లాయీస్ ఉంటారు, వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టుకోవాలి. అక్కడ ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, ఆ ప్రోడక్ట్ తయారవుతుంది కాబట్టి అక్కడ మెషిన్లు వర్క్ అవుతాయి. ఆ మెషిన్లకు ఏం ఎక్స్పెన్స్ జరుగుతాయి? ఫ్యూయల్ కావాలి, ఆ మిషన్లు పనిచేయాలంటే పవర్ కావాలి, గ్యాస్ కావాలి, వాటర్ కావాలి. ఇవన్నీ ఏంటి ఒక అందాజుగా మనం చెప్పగలగచ్చు. ఓ ఫ్యాక్టరీలో ఇలాంటి ఎక్స్పెన్సెస్ ఉంటాయని ఒక అందాజుగా చెప్పొచ్చు. ఆఫీసులో అంటే ఇలాంటి ఎక్స్పెన్సెస్ ఒక అందాజుగా చెప్పొచ్చు. అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి చెప్పొచ్చు. ఒక ట్రైనింగ్ ఉంది, ట్రైనింగ్ సెంటర్ ఉంది, ట్రైనింగ్ సెంటర్లో ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి? ఓకే, ట్యూషన్ ఫీజు వస్తుంది, సర్టిఫికేషన్ ఫీజు వస్తుంది. ఓకేనా, సో తర్వాత 2 months 3 months ఏదైనా టెస్ట్ ఫీజు వస్తుంది. ఓకే, మెటీరియల్ ఫీజు వస్తుంది. ఇలా ఈజీగా ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఏవి ఇన్కమ్స్ ఏవి ఎక్స్పెన్స్ అని చెప్పగలగచ్చు. అప్పుడు మన బిజినెస్లోకి దిగితే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. అలా ఆలోచించగలగాలి మైండ్. సో మన ఊరికి మెటీరియల్లో ఉండేటే చదవడం అలా కాదు, అలా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లో మేము ఇచ్చింది కొన్నే, ఇంకా ఎక్స్ట్రా చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇంకా ఆ పదాలు తీసుకుంటాం, అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ చేస్తాం. ఫ్యాక్టరీలో అయితే డైరెక్ట్, ఆఫీస్లో పనిచేస్తే ఇండైరెక్ట్. నువ్వు వర్క్ చేసే ప్లేస్ని బట్టి ఉంటుంది. అలా చెప్పగలుగుతాం. ఓకే, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మీరు డెప్త్లోకి దిగాలి. ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే సో సార్ చెప్పేదే కాకుండా ఇంకా అడిషనల్గా ఏమైనా నెట్లో చూసుకోవాలన్నా, లేదంటే యూట్యూబ్ సెర్చ్ చేసుకోవాలన్నా, ఇంకా అడిషనల్గా ఏమైనా చెప్తూ ఉన్నారా, ఇవన్నీ ఫర్దర్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలెడ్జ్ అనేది కంటిన్యూస్ లెర్నింగ్. సో ఒక చోటనే ఉండదు. మనం ఎత్తుకులాడుకుంటే రకరకాల నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవచ్చు ఒక సబ్జెక్ట్ గురించి. సో ఒకరు కొన్ని చెప్పిన పాయింట్స్ ఇంకొకరు కొన్ని చెప్పరు, ఇంకొకరు కొన్ని చెప్పిన పాయింట్స్ ఇంకొకరు చెప్పడు. సో వాడు చెప్పినట్టు వీడు చెప్పిన క్లమ్జీ చేసుకొని ఏవైతే మిస్ అయ్యింటో ఆ పాయింట్స్ మనం నేర్చుకోవచ్చు అడిషనల్గా. ఇలా మనము నాలెడ్జ్ని సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. నెట్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నేను చెప్పిన సబ్జెక్ట్లో కావచ్చు, ఇంకా రకరకాలుగా ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. 4 మూలాల నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే అప్పుడు మనం కొంచెం నాలెడ్జ్ పరంగా స్టాండర్డ్ అవుతాం. ఓకే, సో అది ఓకేనా. సో ఈ టెస్ట్ వరకు క్లారిటీ వచ్చింది కదా, క్లియర్గా. సో దీనికి సంబంధించిన లింక్ నేను గ్రూప్లో వేస్తాను కంపల్సరీగా. ఇది ఫైల్, ఎక్సెల్ ఫైల్ కూడా ఎంటర్ చేస్తాను. తర్వాత యూట్యూబ్లో కూడా పెడతాను, మీరు చూసుకోవచ్చు టైం ఉన్నప్పుడు. ఓకేనా. ఇంకా కొన్ని నేను అడుగుతాను, కొన్ని డిస్కస్ చేస్తాను ఇంకా.